మీరు లాస్ట్ వీక్‌లో పెట్రోల్ వేసుకున్నప్పుడు 100 రూపీస్ కంటే ఎక్కువ పే చేసే ఉంటారు. అంతేకాకుండా అమెజాన్‌లో ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు కూడా దాని ప్రైస్ చూసి మీరు షాక్ అయ్యి ఉంటారు కదా! ఇప్పుడు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్‌కి కూడా మెయిన్‌గా డాలర్ అయితే మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా డాలర్‌ని మనం ఎందుకు ఇంపాక్ట్ చేయలేకపోతున్నాం, డాలర్ వల్ల మన రూపీ ఎందుకు వీక్ అవుతుందో ఈరోజు వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 1947లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఒక రూపీ ఈజ్ ఈక్వల్ టు $1 అయితే ఉండేది కదా! కానీ ఇప్పుడు ఎందుకని చెప్పి 84, 85 రూపీస్‌కి $1 ఈక్వల్‌గా అయ్యిందో చూద్దాం. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళినట్లయితే 1947లో ఒక ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అయితే ఉండేది. అంటే ఏంటంటే గవర్నమెంటే నిర్ణయించేది రూపాయి వాల్యూ ఎంత అని చెప్పేసి. సో అందుకని చెప్పి అప్పట్లో $1 ఈజ్ ఈక్వల్ టు రూపాయి అని అయితే గవర్నమెంట్ నిర్ణయించింది. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ మన ఎకానమీ కూడా గ్రో అయింది. కానీ ఇండియాలో ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరిగింది కదా! సో దాంతో రూపాయి వాల్యూ స్లోగా తగ్గడం అయితే మొదలుపెట్టింది. 1991లో ఇండియాలో ఒక అతిపెద్ద ఎకనామిక్ క్రైసిస్ అయితే వచ్చాయి కదా! సో దానివల్ల ఆర్‌బీఐ దగ్గర ఉన్న గోల్డ్ కూడా విదేశాలకు అమ్మేయాల్సి వచ్చింది. అప్పటి నుండి ఫిక్స్డ్ రేట్ వదిలేసి మార్కెట్ బేస్డ్ ఎక్స్చేంజ్ రేట్‌కి అయితే ఇండియన్ గవర్నమెంట్ మారింది. ఇప్పుడు మార్కెట్ ఫోర్సెస్ నిర్ణయిస్తున్నాయి రూపాయి వాల్యూ ఎంత అని చెప్పేసి. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు మన ఇండియన్ రూపీ వీక్ అవ్వడానికి. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి అయితే వద్దాం. రూపీ వీక్ అవ్వడానికి కారణాలు ఏంటి? రూపీ వీక్ అవ్వడానికి నేను 5 రీజన్స్ అయితే చెప్తాను. అందులో మొదటి రీజన్ వచ్చేసి మన అందరికీ తెలిసిందే కదా, ఇండియా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ అని చెప్పేసి. మన ఇండియా ఇప్పుడు థర్డ్ ప్లేస్లో అయితే ఉంది ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడంలో. మనం వాడే పెట్రోల్, డీజిల్ ఇలా అన్నీ కూడా డాలర్స్లో అయితే కొంటాము. దానివల్ల డాలర్ వాల్యూ అయితే పెరిగింది, రూపీ వాల్యూ అయితే తగ్గడం స్టార్ట్ అయింది. సింపుల్, డిమాండ్ అండ్ సప్లై రూపంలో అయితే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రీజన్ 2 వచ్చేసి ట్రేడ్ డిఫిక్ట్. మనం దిగుమతి చేసుకునే దానికంటే ఎగుమతి చేసేది చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్గా ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, గోల్డ్స్ ఇలా అన్నీ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్స్ తక్కువ, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల డాలర్స్ అయితే ఇండియా నుంచి ఎక్కువ బయటకు అయితే వెళ్తున్నాయి. ఇదొక మెయిన్ రీజను ఇండియన్ రూపీ తగ్గడానికి. రీజన్ 3 ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఫారెన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ని వదిలేసి వెళ్ళినప్పుడు మీరు చూసుకున్నట్లయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో చాలామంది చాలా కంట్రీస్ని అయితే ఇన్వెస్ట్మెంట్లు పెడుతుంటారు కదా. వాళ్ళు సడన్గా వాళ్ళ మనీని బ్యాక్ తీసుకున్నట్లయితే ఎక్కువ మోతాదులో డాలర్స్ అయితే ఇండియా నుండి వెళ్ళిపోతాయి. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ రూపీ వీక్ అవ్వడానికి. మార్కెట్ క్రాషెస్ వచ్చినప్పుడు ఫారెన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్ అయితే ఎక్కువ మోతాదులో తమ డబ్బును వెనక్కి అయితే తీసుకుంటారు కదా, అప్పుడు మనం రూపీ వీక్ అయిందని ఎక్కువ న్యూస్ ప్లాట్ఫామ్స్లో అయితే వినొచ్చు. 4th రీజన్ ఏంటంటే అమెరికా వడ్డీ రేట్లు పెంచడం. మన ఇండియాలో ఆర్‌బీఐ ఎలా ఉందో అమెరికాలో కూడా ఒక బ్యాంక్ అయితే ఉంటుంది. ఆర్‌బీఐ రెపో రేట్లు తగ్గించినట్టే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గించడం లేదా పెంచడం చేస్తుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు ప్రపంచంలోని డాలర్స్ అన్నీ అమెరికా వైపు అయితే వెళ్తాయి. ఇది వాళ్ళకి ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్లా కనిపించడం వల్ల డాలర్ రేట్ అయితే బాగా హై అయితే అవుతుంది. మన రూపీ మాత్రమే కాదు, యూరో, యెన్ ఇలా చాలా కరెన్సీస్ అయితే వీక్ అవుతాయి అలాంటి టైంలో. 5th రీజన్ వచ్చేసి మన దేశంలో ఇన్ఫ్లేషన్. ఇండియాలో ఇన్ఫ్లేషన్ అమెరికాలో కంటే ఎక్కువగా అయితే ఉంటుంది. అంటే మనం రూపాయితో కొనగలే శక్తి అయితే తగ్గిపోతుంది. ఇది షార్ట్ టర్మ్లో అయితే ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు, కానీ లాంగ్ టర్మ్లో అయితే రూపాయి వాల్యూని తగ్గించడానికి అయితే దారితీస్తుంది. ఇప్పుడు చెప్పిన రీజన్సే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ రూపీ వీక్ అవ్వడానికి. ఇప్పుడు డాలర్ పెరగడం వల్ల, ఇండియన్ రూపీ తగ్గడం వల్ల మన డే టు డే లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకుందాం. పెట్రోల్ ధరలు అయితే పెరుగుతాయి, క్రూడ్ ఆయిల్ డాలర్లో ఎక్కువ ప్రైస్ అయితే అవుతుంది. రూపాయి వీక్ అవడం వల్ల మనం ఎక్కువ డబ్బులు పెట్టి అయితే పే చేయాల్సి వస్తుంది. మనలో చాలామంది ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటారు కదా, వాళ్ళ ఫీ స్ట్రక్చర్ కూడా అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. ఐఫోన్స్ ఇంపోర్ట్ చేసే ప్రతి గ్రాడ్యుయేట్ వాల్యూ కూడా అయితే పెరుగుతూ వస్తుంది. ఇండియన్ ఇన్ఫ్లేషన్ కూడా మన రూపీ వాల్యూని తగ్గించడానికి అయితే వన్ ఆఫ్ ద రీజన్. ఇది ఇలా ఉండగా మన ఇండియన్ రూపీ వీక్ అవుతుంటే కొద్దిమంది అయితే లాభపడతారు, కొన్ని సెక్టార్స్ కూడా లాభాల్లో అయితే ఉంటాయి. అవేంటంటే ఐటీ సెక్టార్, ఫార్మా సెక్టార్, గార్మెంట్ కంపెనీస్ అయితే బాగా రెవెన్యూ అయితే జనరేట్ చేస్తాయి డాలర్ వాల్యూ పెరగడం, రూపీ వాల్యూ తగ్గడం వల్ల. సరే, ఇప్పుడైతే అర్థమైంది కదా, కానీ మనం ప్రాక్టికల్గా ఏం చేయాలి? యూఎస్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం. రూపాయి వీక్ అయినప్పుడు డాలర్ అసెట్స్ మనకి ఎక్కువ రిటర్న్స్ అయితే ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూసుకుంటే గ్రో, మోతీలాల్ ఒస్వాల్లో
యూఎస్ ఇండెక్స్ ఫండ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మన ఛానల్లో ఆల్రెడీ యూఎస్ రిలేటెడ్ స్టాక్స్ మీద ఒక వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. రూపీ వాల్యూ వీక్ అవుతున్న ప్రతిసారి కూడా గోల్డ్ని కొంత మీ పోర్ట్ఫోలియో అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే రూపీ వీక్ అయినప్పుడు చారిత్రకంగా గోల్డ్ ప్రైజెస్ అయితే పెరుగుతాయి. కొంచెం సెన్సిబుల్గా అయితే ఉంటుంది. రూపీ వాల్యూ వీక్ అవుతుందని చెప్పి మీరు ప్యానిక్తో మీ ఎస్ఐపిని స్టాప్స్ అయితే చేయకండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఈక్విటీ మార్కెట్ అన్నిటినీ బీట్ చేసే శక్తి అయితే ఉంది. ఫైనల్గా చూసుకున్నట్లయితే రూపీ వాల్యూ అనేది ఒక్క రోజులో వీక్ అయితే అవ్వదు కదా, ఎప్పటికీ సంవత్సరాల తరబడి ట్రేడ్ డిఫెక్ట్, ఆయిల్ డిపెండెన్సీ, గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల అయితే జరిగింది. మనం ఒక్క రోజులో ఫిక్స్ చేయలేం దీన్ని. కానీ స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం ఈ సిచ్యువేషన్స్ అయితే బీట్ అయితే చేయగలం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి.